ప్రస్తుతం ఏపీకి సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వటం. దీంట్లో కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. బీజేపీకి అయితే ఏమీ ఇవ్వలేదు. జనసేన నుంచి ఒక స్థానం, టీడీపీ నుంచి 3 రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే దీంట్లో జనసేన తరపున లింగమనేని రమేష్ కి ఇవ్వటం, అలాగే ఇటు టీడీపీ తరపున చూసుకుంటే సానా సతీష్ కి, చింతకాయల విజయ్ కి, అలానే మొత్తం మహిళలకైతే ఇవ్వలేదు. ఇక్కడ ఒక బీసీ సామాజిక వర్గం, 2 కమ్మ సామాజిక వర్గం, ఒక కాపు సామాజిక వర్గం అంటూ ప్రస్తుతం అయితే వార్తలు నడుస్తున్నాయి. ఇదే ఫైనల్ లిస్ట్ కూడా. సో దీని మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్. ప్రస్తుతం మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రాజ్యసభ స్థానాలు చూస్తే జనసేనతో సంబంధం లేనటువంటి లింగమనేని రమేష్ గారికి సీట్ ఇచ్చారు అనేది జనసేన వర్గాల్లో కొంతవరకు అసంతృప్తి నెలకొంది. ఇటు చూసుకుంటే సానా సతీష్, భాష్యం రామకృష్ణ గారు, అలానే చింతకాయల విజయ్. సో ఇక్కడ కూడా గతం నుంచి ఎప్పటి నుంచో పార్టీతో ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు కానీ, వర్ల రామయ్య కానీ, ఇట్లా మిగతా వాళ్ళు అందరినీ పక్కన పెట్టేశారు అనేది ఒక వర్షం నడుస్తుంది. మహిళలకు ఎవరికి కేటాయించలేదు అనేది. ఈ సమీకరణాలను అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి? దీనికన్నా ముందు బీజేపీ నోట్లో పెట్టుకుంటారు, చూసారు లేదు? అన్నామలై గారిని 4 రోజుల పాటు ఆడించి పోతాట ఆ రాజీనామా 3 రోజుల క్రితం ఇచ్చిన నబీబ్ గారు చెప్పినప్పుడు నాకు డౌట్ మొదలైంది. ఏంది కోతాట అని. 3 రోజుల క్రితం ఇచ్చిన రాజీనామా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రాజ్యసభ వస్తుందేమో అని చివరి పక్షులు ఎదురు చూపించి లాస్ట్ కి రాజీనామా యాక్సెప్ట్ చేశారు. అక్కడి నుంచి మొదలైంది బీజేపీ దుకాణం. అయిపోయింది, కథ ముగిసిపోయింది. ఇంకా మిగిలింది ఈ దమిడికి పనికిరానే ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. సరే, ఇండియా ఏ టీము బి టీం అని ఒకటి ఉంటుంది తెలుసు కదా. అలా కెన్యా జంబాంబా మీద మ్యాచ్లు అయితే ఇండియా ఏ టీం అని పంపిస్తారు తెలుసు కదా. సో అలాగా ఇండియా ఏ టీం లాగా ఈ జనసేన పార్టీ తెలుగుదేశం చిచే అని వదిలించుకున్న ఏలినాటి శని బ్యాచ్ అంటాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏలూరు దగ్గర గెలిచిన ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ, ఏలూరు అని నలజర్ల, ఆయన తప్ప మిగిలిన అంతా తెలుగుదేశం బ్రాండే. 13 మంది తెలుగుదేశం నుంచి కాపు నాయకులు ఇచ్చారు. నాదెండ్ల మనోహరేమో వాళ్ళ ఆలపాటి రాజాకి గేమింగ్, నీకు ఎమ్మెల్సీ నువ్వు ఆగిపో అంటే ఈయన వేసారు, గెలిచారు. పవన్ కళ్యాణ్ కల్లా వర్మ నోట్లో మట్టి కొట్టి మొత్తానికి వర్మ త్రో గెలిచేసిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడిమల్ల అన్నారు వర్మకి. సో ఇక్కడికి ఎన్ని అయ్యి 15. అలా కాకినాడలో అది ఇంకోటి పంతం నానాజీ ఎవరు ఆయన గెలిచారు. ఆయన ఎవరు మొత్తం చౌదరి చుట్టూ తిరిగే బ్యాచ్ అది. చౌదరులు స్పాన్సర్డ్ బై చౌదరీస్ అన్నప్పుడు మనోడు ఆ పత్తాల బ్యాచ్ లో గెలిచేసాడు. మొత్తం ఎంత అయ్యారు? 16. 17 ఎవరు? ఈసారి యనమల రామకృష్ణుడు గారు గమ్మునుంటే సుందరపు విజయ్ కుమార్ గారు అక్కడ ఎలమంచిలో గెలిచాడు. అంటే ఎన్ని అయినట్టు? 17. తర్వాత ఇళ్ళ 2. అల్ల 2 ఎవరు? ఎస్సీ ఎస్టీలు 2ను, అరకును పాడే ఇది మన పోలవరం. వీళ్ళిద్దరు ఎవరు? పోతే పోతారు, ఉంటే గెలుస్తారు. గెలిచారంటే చూద్దాం, గెలవకపోతే ఇది జనసేన అకౌంట్ లో పడిపోతాయని చెప్పి వాళ్ళిద్దరికి ఇచ్చారు. సబ్బు సందర్భమే లేదు దాంట్లో. సో చూసుకుంటే ఎంతమంది తేలేరు ఇప్పటికి? 19. 21 ఎవరు? శ్రీనివాస్ గారు నాడు చెప్పాను. ఇంకోటి ఎవడో ప్రాణాలకు దిగించి గెలిచినోడు ఉన్నాడు. ఇవి చూసుకుంటే ఇందులో ఇండియా ఏటీఎం కనబడుతుందా మీకు? లేదా? ఇప్పుడు సెలక్షన్ కమిటీ ఎంత ఎవరు? బోర్డే కదా డిసైడ్ చేస్తుంది. వెళ్ళాడంటారా, అటెండ్ వెళ్ళాడంటారా. అలా డిసైడ్ చేస్తే ఈ లింగమనేవాడికి లటక్కమని వేశారు. ఈ లింగమనేవాడి సంగతి చూసుకుంటే డబ్బులు కదా, స్క్రీన్ పై దర్శకత్వం ఎస్టీకి ఇస్తారట్లాగా డబ్బులు ఇచ్చి పోషిస్తాడు పందెం గోళ్ళు మేపినట్టు. పట్టి నడుపుడు ఎంత కష్టమో తెలుసా అని ఏడి శస్త్రమో కదా. డబ్బులు ఇస్తున్నాడు ఏదైతే ఎవరి కోసం నడిపించలేము. ఇచ్చేస్తావా? ఇచ్చేసావు. ఏమో ఈ కాపు సామాజిక వర్గం నిన్న కాక మొన్న మీరు నన్ను ఏటి అడక్కండి, నేను సైన్యాధిపతిని మేసం తిప్పేశారని పాపం మా రాము గారి మీద కలిపడిపోవు కదా. ఇదేనా? దీనికేనా? ఇంకొకటి కనబడలేదు ఈ పార్టీ పుట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా నీతో పనిచేసినాడు. లాయలిస్ట్ లేడా నీకు? దేనికి నువ్వు పార్టీ పెట్టినట్టు? ఎవరినొద్దరు ఖచ్చితంగా కృష్ణగిరి గారు తెలియట్లే ఈ తెలుగుదేశాన్ని జోకడానికి పెట్టిన పార్టీ అని. మరి ఈ పడడానికి నీకు ఓవర్ యాక్షన్ ఎందుకు? లేదా అన్నమయ్యలకి పిలిచి ఇచ్చుకోవచ్చు కదా నువ్వు. అలాంటి ఇచ్చావు కదా నీవు. పెద్ద త్యాగశీలమ్మ మహిళ అని నీకు వచ్చిన సీట్లనే ఆ బీజేపీ వాడు ఏదైనా పోసావు కదా. రాష్ట్రానికి దమ్మిడికి ఉపయోగపడిన ఆ బీజేపీ వాడికి ఈసారి ఇవ్వడానికి ఏమి? అన్నమలైన వదులు కదా అక్కడ పాపం. ఆ నాట ఎలాడించారు అన్నమలైని. ఏడు ఇంకా నిన్ను ఒప్పుకోవట్లేదమ్మా తూచట. ఇదే ఒక లాయల్టీ చూపించుకున్న నాయకులకి మీరు బీజేపీ వాడు జనసేన ఇచ్చి మర్యాదలు చూడండి. ఈ నటని ఎత్తిమీ పెట్టుకుని 100% స్ట్రైక్ రేట్ అని ఎర్రిమోలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుతుంటే ఈ జడ్డితనం అనాలా, పిచ్చితనం అనాలా? ఇదంతా ఒక ఎత్తి అయితే
ఈ లింగంలోనుడు చేసిన నెగోషియేషన్ వైఎస్ఆర్సీపీతో యునానిమస్ ఎందుకు ఇస్తున్నారు? వైఎస్ఆర్సీపీ నుంచి 11 మంది ఉన్నారు కదా, ఓ నామినేషన్ వేయచ్చు కదా ఎవడొకడు. అలా ప్రయోజనం రెడ్డి ఏం చేశాడు? ఆర్కేఎల్ బ్రదర్ ఇంకో 15 మందిని ఎత్తుకొస్తున్నారు, 23 మందిని ఆల్రెడీ మడతరెడ్డిశారు కదా, నాకు రాజ్యసభ ఇవ్వండి అంటే సోమిరెడ్డి కదా అడ్డుపడినోడు. అలాంటి వాడు లేడా మీకు? లాబింగ్ దొరికిపోయారా? ఎందుకు నామినేషన్ వెళ్ళలేదు వైఎస్ఆర్సీపీ నుంచి? అవకాశం ఉంది కదా, యునానిమస్ అయితే ఎవరు కదా. ఏమో అల్లప్పుడు మీ దగ్గర శ్రీదేవమ్మని మడతెట్టించినట్టు ఎవడో మడతెట్టిపోరు కదా, 2-3 ఓట్లని ఇటో అటో పడతాయని తెలిస్తే కదా రీసెంట్ తెలియజేసేవాళ్ళు. అందరూ ఏం సంతృప్తిగా లేరు కదా, ఎందుకు ఈ దిక్కుమాల మ్యాచ్ ఫిక్సింగ్లు? ఏం సార్ సందీప్ గారు? 164లో 5-10 పడ్డానికి ఛాన్స్ ఉంది కదా. ఉంది. ఈ రాజకీయాలు అన్ని నిబద్ధతగా చచ్చిపోతున్నారు రేటు. అందరూ తడకసాటి రాజకీయాలే కదా. ఎవరు దొరికితే నిలుచుకునే బ్యాచే కదా. మహా అయితే వైఎస్ఆర్సీపీలో చాపేసి పక్కన కూర్చోబెడతారు, వంశీ గారిని నెలని కూర్చోబెట్టినట్టు. వంశీని చాపేసి కూర్చోబెట్టారు, జ్ఞాపకం ఉందా? వాళ్ళ మాయకి అల్లులకి కండువాలు చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్ మీకు నోట్లో మట్టి కొట్టింది, జ్ఞాపకం ఉందా లేదా? ఎన్నాళ్ళు జడ్డితనం. ఇప్పుడు వీళ్ళందరూ సంతృప్తిగా అబ్బా ఎంత మంచి ఎలక్షన్. ఎందుకంటే గుంటూరు నుంచి ఈ భాష్యం రామకృష్ణ గారికి ఇచ్చారు. రామకృష్ణ గారు కదా, భాష్యం రామకృష్ణ ప్రవీణ్ గారు వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే ఇచ్చారు కదా. ఈ గుంటూరు సోదరులు కనబడరేటే, కృష్ణా జిల్లా సోదరులు కనబడలేదా? ఈ కృష్ణా జిల్లా సోదరుని తీసుకెళ్లి జనసేన అకౌంట్ కిందకి వేశారు. దేవినేని ఉమ్మ కనబడలేదా? మీరు చెప్తాను కదా, పోలవరం ఇక్కడ కుర్చేసి కూర్చున్నాడు. వరలరామయ్య గారి సీనియారిటీ లాయలిజం కనబడలేదా? టీడీ జనార్దన్ గారు కనబడలేదా? అపార అనుభవం ఉండి పార్టీని నమ్ముకుని ఈ రోజు దాకా సేవ చేస్తున్నాడు. ఖమ్మంబట్టి రామ్మోహన్ గారు కనబడలేదా? సరే, పీతల సుజాతమ్మ కనబడలేదా? లేకపోతే చిత్తూరు నుంచి పనబాక లక్ష్మి గారు కనబడలేదా? నేనెందుకు మాడతానంటే, నిన్న కాక మొన్న మీరు మహానాళ్ళు ఏడు చెప్పారు, కార్యకర్తే మా నాయకుడు. ఎర్రబాయ్ కార్యకర్తేడి, పార్టీకి లాయల్టీ చాటుకుంటున్న నాయకులేరి. ఈ సానా సతీష్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు? మీరు రాజ్యసభ ఇస్తానంటే కండువ కప్పేశారు. లాబింగ్లు ఏడు చేస్తారో మాకు తెలుసు. అల్లప్పుడు పవన్ కళ్యాణ్ సానా సతీష్కి జనసేన అకౌంట్లో ఎందుకు ఇవ్వలేరా రాజ్యసభ? చెప్పండి సందీప్ గారు, చెప్పండి. చెప్పండి, గబగబా చెప్పాలి. ఎస్ అండం కాదు, ఆ సాక్షి ఛానల్ లాగా. చెప్తారా చెప్పరా? సార్ ఆయన జనసేన నుంచి టీడీపీకి వచ్చిన వ్యక్తే కదా. అలాగే జనసేన నుంచి కాదు, సానా సతీష్ కి తెలుగుదేశం రాజ్యసభ ఇచ్చింది. మనోడు ఎందుకు ఇవ్వలే? కాపు సామాజిక వర్గం తెలుగుదేశం ఎంపిక చేసినోడు జనసేన ఎందుకు ఎప్పించలేపాడు? చెప్పండి. ఎందుకు సార్? చెప్పనా? చెప్పండి. మీకు తెలియదని చెప్పండి, అప్పుడు చెప్తాను. నాకు తెలియదులే, చెప్పండి. అదే ఈడీ కేసులో ఉన్న వాళ్ళని జనసేన, ఎందుకంటే పేద నిజాయితీ పార్టీ కదా. మరి లింగంనేనోడు ఏసీసీ ల్యాండ్లు ఎత్తేసి, ఓడా ల్యాండ్లు ఎత్తేసి, విజయవాడ ఓడా ఎత్తి ల్యాండ్లు తెలియవా? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పంపిస్తే వెనకాల డిస్ప్లే చేయండి, మనోడు కథకాలంతా తెలుస్తుంది. ఓహో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? సూర్యవంశిని తీసేయమన్నట్టు ఇండియా T20 గెలిచిన సూర్యవంశిని సెలెక్టర్లు తీసినట్టు తీసేసారా మీరు? కేసులో తెచ్చుకుంటారా మీరు? ఇష్టమే, డబ్బులు ఇస్తే ఇష్టమే. పెట్టండి సార్ అందరూను. కార్పొరేట్ సెక్టర్ వాడికి రాజ్యసభ పార్టీ ఇది, పార్టీ లాయల్టీ చాటుకున్నవాడికి రాజ్యసభ సీటుకి డబ్బులు ఇవి, ఇలాంటి కేటగరైజేషన్స్ ఇవ్వండి సార్. ఒక్కట్లేండి, ఇది దేవుళ్ళు లేలంటారు. ఇప్పుడు యనమల రామకృష్ణ ఇలాంటి వాళ్ళు ఉంటారు. పార్టీలో పదవులు అనుభవించినంతకాలం ఈ సన్నాశతక లీడర్లు ఎవడు కనబడలే. ఇప్పుడు నేను ఒక రహస్యం చెప్తా తెలుగుదేశాన్ని. చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీని నమ్ముకుని బయటకు తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు 57 మంది లాయలిస్టులు ఉన్నారు. ఉన్నట్టుగా చెప్పే ఒకే ఒక్క లాల్జన్ భాష అనే మొగాడు తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ లాస్ట్కి ఏమైంది వీళ్ళ పరిస్థితి చూసారా? వీళ్ళకి వెనకాతలు ఎవడు లేడు. అప్పుడు వీళ్ళు 57 మంది తెలుగుదేశాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇస్తే, ఇవాళ మీ 57 మందికి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా దిక్కులేదు చూసుకోమనండి. ఎవరికి అనుమానం రాకుండా కిలార్ రాజేష్కి కూడా ఇస్తే మొత్తం అంతా చౌదరికి ఇచ్చామని అనుమానం వస్తుందని లోకేష్ టీం నుంచి చింతకాయలు విజయ్కి ఇచ్చేస్తారా? ఇచ్చారు, నిజమే. ఆ కుర్రాడికి ఇచ్చారు, ఎప్పటి నుంచో ఇచ్చేస్తున్నారు. నగర బహిష్కరణలు ఇవన్నీ మాకు తెలియవా? ఏసీలు తెలియవా? ట్రాన్స్పరసీ అది, దాని పెద్దల సభ అంటారు కదా. ఈ చిన్న పిల్లలే కనబడతారు మీకు. భాష్యం ప్రవీణ్ ఆయన టికెట్ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా కదా, పరిసర ప్రాంతాల్లో. గెలిచడం లేదా? మరి వరలరామయ్య కొడుకు కూడా ఇది ఇచ్చారు కదా, ఫార్మర్. మరి ఆ ప్రాతిపదిక మీద ఈయన ఎందుకు కన్సిడర్ చేయలేదు? SC ST నియోజకవర్గానికి పెద్దపేట వేయాలి కదా. ఏది? ఓ పనబాక లక్ష్మి గారు అంటే చిత్తూరు నుంచి
ఈసారి కాంకర్ చేశారు కదా మీరు. ఎవరికి ఇచ్చారు? చిత్తూరు నుంచి. చెప్పండి. రాజ్యసభ ఫస్ట్ టైమే కదా ఒక మొనాటమీని బ్రేక్ చేసి తెలుగుదేశం గెలిచింది కదా రాయలసీమ చిత్తూరు. అవునా కదా? అవును. మీరేంటి అట్టా బుర్ర ఊపుతారు? అవునా కదా చెప్పండి, ప్రజలు తెలియాలి కదా. అవును, కరెక్టే. మరి తెలుగుదేశం లాయలిస్టులు ఎవరు కనబడలేదా? చిత్తూరులో ఎవరు లేడా? కొన్ని చౌదరి కాకపోతే నాయుడు అని పేరు ఉంటది కదా, ఆ నాయుడు ఎవడు కనబడలేదా? సార్ ఇక్కడ భాష్యం రామకృష్ణ గారికి అసలు టీడీపీ సభ్యత్వం ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి సార్. మరి దీని వెనక ఉన్నటువంటి అంశం- తీసుకుంటేటప్పుడు ఈ డెబ్యూటెంట్స్కి ఇస్తారేటండి? నాకు అర్థం కాదు. డెబ్యూ చేసేవాడు అంటే నరేంద్ర యాదవ్ అని వాళ్ళడు ఆయన ఎవడో 6 వికెట్లు తీసినాడు అనుకుంటారా మీరు? ఈ రోజు దాకా నాకు తెలిసి ఖమ్మంపాటి రామ్మోహన్ తప్ప రాజ్యసభ ఇచ్చిన వాళ్ళు ఎవడన్నా మీకు చుట్టుపక్కల తిరుగుతున్నాడు ఎవడని చూపించింది నాకు. అందరూ వ్యాపారవేత్తలే తప్ప ఇంకెవడు కనపడరా? లేదా అప్పటిదానికి బీజేపీ వాడిని పిలిచి పరిమళనాథ్వాన్ని ఇలాంటి వాడికి ఇచ్చేయండి. ఎందుకు ఈ ఓవర్ యాక్షన్? కేబినెట్ సమావేశంలో నారాయణతో తగులాడింది మాత్రం బయటికి రానివ్వకుండా నడువు నొప్పని ఇంటికి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ మాత్రం సాయంత్రం మీటింగ్కి వెళ్ళి మా 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 లింగమనేని అనౌన్స్ చేసేస్తావా హరిప్రసాద్ గారికి చెప్పి. వాళ్ళు ఇండియా ఏ టీం కూడా ఫుల్ టైట్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు ఈ ఐపీఎల్ మధ్యలో బొడంకాయ టీంని పంపిస్తారు. అలాగేంటంటే ఇప్పుడు ఫుల్ టైట్ స్కెడ్యూల్ నడుస్తున్నప్పుడు కాసేపు ఆడుకోని పవన్ కళ్యాణ్ పిలిచారు లోపలికి. అంతకన్నా ఇంకేంటి లేదు, నాకు కనిపిస్తుంది అదే. ఓకే. అలా అన్న రెడ్ హ్యాండ్ గా పార్టీని ఎలా విలీనం చేస్తాడో అలా దొరికిపోకుండా వేస్తున్న నంగనాచి నాటకాలు అంటాం. ఓకే. కాలగర్భంలో కలిసిపోయి పార్టీలతో రాజకీయాలు చేసేద్దామంటే ఈ ద్వంద్వ వైఖరి మాత్రం మహానాడులో ఇచ్చిన స్టేట్మెంట్ కి దీనికి కాంట్రాస్ట్. సార్ ఇక్కడ ఎస్ఐఆర్ మీద నేను 4 వీడియోలు చేశాను, 4-6 వీడియోలు చేశాను. మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నాయి అవి. ఎస్ఐఆర్ లో నేను ఒక పేరు చెప్పాను, టీడీఎల్పీ సురేష్. ఈసారి గెలుపుకి అతనే కదా కారణం. అతని లాయల్టీ ఏం కనబడలేదా మీకు? ఇంకెంతమంది పేర్లు చెప్పంటారు మీ పార్టీలో? మాల్యాద్రి కనబడలేదా మీ స్నేహితుడు? దేవినేని ఉమ్మ కనబడలేదా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? కృష్ణా జిల్లా సోదరులందరూ గొడ్డిపోయారేటే. ఆల్రెడీ పెమ్మసాని, లావు కృష్ణదేవరాయలు 2 ఉన్నారు. మొన్నటిదాకా గల్లా జయదేవ్ ఉన్నాడు. ఇది ఎక్కడ విడ్డూరు అండి సందీప్ గారు? సార్ ఇంకోవైపు కడప నుంచి అలా కాదు, చంద్రబాబు గారి మార్క్ ఏమైనా కనబడిందా? లేదు. ఫోటోలు వేసుకుంటారా? మళ్ళీ ఒక ఫోటో ఒకటి అయినా ఎవరికి అనుమానం రాకుండా. కాదు సార్, అంటే లోకేష్ టీం మొత్తం సెలెక్ట్ చేసినట్టున్నారు సార్. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ ఏది ఉన్నట్టే అనిపించట్లేదు. నిన్నటిదాకా అడవాడు మళ్ళీ మనకి రష్యా ఎలకమునిపై డిసైడ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఎంపైర్ డెసిషన్ కోసం ఎదురు చూసిన చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు. నాకైతే రామారావు గారి దగ్గర పార్టీ తీసుకున్న 57 మంది వాళ్ళ రోడ్డు మీద ఒంటరిగా నిలబడి ఉన్నారు. మీ వెనకాల ఎవరున్నారు? చనిపోయిన లాల్బాన్ పాషా గారిని వదిలేండి, మిగిలిన ఉన్నారు కదా యనమల రామకృష్ణుడు ఇలాంటి వాళ్ళు అందరూ. ఏమైపోయారు రా? వాళ్ళ మానవ గారిని పిలిస్తే ఏమైందిరా అని అరుస్తారు ఆయన ఒకసారి. అందుకే ఉన్నప్పుడు నీతో పాటు కార్యకర్తల్ని నాయకుల్ని కాస్త చేదోడు వాదోడుగా నడిపిస్తే అప్పుడు కన్ను మిన్ను కాకపోతే ఇలాంటి వాడు కూడా కనీసం సింపతి కూడా చూపించడానికి ఎవడు లేడు. ఇది గ్రహించండి సీనియర్స్. అయ్యో యనమల గారికి రాలేదని బాధపడేవాడు ఎవడు లేడు. అయ్యో దేవినేనికి రాలేదని బాధపడేవాడు ఎవడు లేడు. అయ్యో ఖమ్మంబాడికి రాలేదని బాధపడేవాడు ఎవడు లేడు. సర్వం తానే నడిపించే సైన్యాధ్యక్షుడికి లింగమనేని ఇచ్చారు. సర్వం తానైన శివగామినే రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది? చేతులు పూర్తిగా కాలిపోయి చంద్రబాబు గారికి కూడా. సార్ కడప నుంచి మాధవిరెడ్డి గారి హస్బెండ్ కి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, ఇప్పుడు ఆ మాట తప్పారని చెప్పి ఆమె ప్రశ్నిస్తుంది. మరి దానికి ఏం చెప్తారు? దాటిన తర్వాత బోడి మల్లన్న అసలు ఆయన కడుపు కొట్టి మీకు టికెట్ ఇచ్చినప్పుడే తెలియాలమ్మా మాధవమ్మ. ఆయనకన్నా లాయలిస్ట్ ఎవరు లేడు. అలా సతీష్ రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు. ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు పల్లెత్తి మాట అంటారా? మీరు గమనించారు సందీప్ గారు? లేదు. అలాగే శ్రీనివాస్ ఇప్పుడు మా మాధవమ్మ గారి హస్బెండ్ ఉన్నాడు. వీళ్ళిద్దరే కదా కడపలో లాయలిజం చూపించుకుంటున్న వ్యక్తులు. ఒక అతనే వెళ్ళిపోయాడు, ఇంకో అతనికి సముచిత స్థానం కలగాలి కదా. పెటాపురం వర్మకి బొమ్మ చూపించినప్పుడు వీళ్ళందరికీ బొమ్మ చూపించారా? మరి ఆలపాటి రాజాకి అయితే సముచిత న్యాయం. ఎందుకంటే ఇక లోపల కోర్టు ఆపరేషన్ బాగా జరుగుతుంది కదా వాళ్ళ క్యాండిడేట్ తో నుంచి వైఎస్ఆర్సీపీలో. అంటే సముచిత న్యాయమా? వర్మ గారు కోర్టు ఆపరేషన్ చేయలేకపోతుంటా లోపటి నుంచి. నోడొచ్చి మన గదమాయించి కల్లా పట్టేశారు కల్లా ఆ నియంత్రించలేని వర్మే కనబడుతుంటా మీకు? లేదంటే దేవినేని ఉమ్మ లోపల చిట్టకాలు చెప్పలేడు, వసంత కృష్ణ ప్రసాద్ లోపల చిట్టకాలు చెప్పేస్తారని దేవినేని ఉమ్మని కనుమరుగు చేసేస్తున్నారా?
సార్ ఇంకొక వార్త అయితే వినిపిస్తుంది. ఇదేంటంటే విజయసాయి రెడ్డి గారు జార్ఖండ్ లో ఎంపీకి సంబంధించి రాజ్యసభకు సంబంధించి నామినేషన్ పత్రాలు పర్చేస్ చేశారు. జార్ఖండ్ నుంచి ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని వెనుక ఏమన్నా నడుస్తుందా? నిజమేనా అసలు ఈ వార్తలు? ఎంతవరకు వాస్తవాలు ఉండొచ్చు? పెరడుతో పెంకెట్టుకుని ముష్టెత్తుకోవడం అంటారు దాన్ని. ముష్టి బతుకు బతికితే ఇలాగే ఉంటుంది, లాస్ట్కి ముష్టితనమే మిగులుతుంది. ఆయన మీద మాట్లాడేంత స్థాయి నాది కాదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, రాచమర్యాదలతో ఉన్న ఎంపీ పదవిని ఎవడోదలమన్నాడు? ఏ ఆర్కెస్ట్రా ఇలాగా బేరమాడుకుని లోపలికి వెళ్ళి మార్గమే లేకుండా ఇలా జార్ఖండ్, కంబోడియా ఇవన్నీ నీకెందుకు? ఏమి దౌర్భాగ్యం. పెరడతో వచ్చి దేవుళ్ళు ఆడవలసిన అవసరమే వచ్చింది. ఎవరు సార్ ఎవడండి ఎంటర్టైన్ చేస్తారు? ఓకే సార్, ఫైనల్ గా మనం కంక్లూడ్ చేద్దాము. సో పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరికి అయితే బహుశా అవకాశం అయితే దక్కలేదు. మేబీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి గతంలో ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి పగ్గాలు వచ్చినాయో, ఇప్పుడు చంద్రబాబు గారి చేతుల మీద నుంచి లోకేష్ గారికి అదే విధంగా పగ్గాలు వచ్చినాయి. గతంలో ఎన్టీఆర్ గారికి ఎలా అయితే అధికారం లేకుండా పోయింది, ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి అదే విధంగా ఉందా? పార్టీలో అంతా లోకేష్ అని నడిపిస్తున్నారా? మీకు ఏం డౌట్ ఉంటే నేనేం చేయలేదు, మరి క్లారిఫై చేసుకోండి. ఈ రాజ్యసభకి ఎప్పుడైతే చిన్నపిల్లలను పంపించారో మీకు అప్పుడే అర్థం అవ్వాలి. సానా సతీష్ రెన్యువల్ అన్నప్పుడే ఎక్స్క్యూజ్ మే వాట్స్ హ్యాపెనింగ్ అని అడగాలి. కృష్ణా జిల్లా చౌదరులందరినీ లేపించినప్పుడే అడగాలి. చిత్తూరు రాయలసీమ నుంచి రాజ్యసభ లేనప్పుడే అడగాల. 3 ప్రాంతాలు జస్టిఫై అవ్వాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి చింతకల విజయ్ గారికి ఇచ్చారు, సంతోష్ ఉత్తరాంధ్ర. ఈ భాష్యం కూడా తప్ప ఇంకెవరు కనబడలేదా నీకు? ఓకే, అంటే డబ్బులేనా? నారాయణ అలవాట్లు మీకు బాగా వచ్చాయి చంద్రబాబు గారు. డబ్బులు తప్ప ఇంకేమీ లేదని అర్థమైపోయింది. కంటిన్యూ అయిపోయింది. ఏం పోయింది? తెలుగుదేశం ఒక రాజకీయ వేదిక, రాజకీయ అవకాశాలు కల్పించే వేదిక అని మేము చదువుకున్నాం, చూసాం. ఏది డబ్బులు ఉన్నదేనా రాజ్యం? అది కూడా పెద్దల సభక. అరే ఈ భాష్యం రామకృష్ణ గారు చదువుకున్న విద్యావేత్త కాదు, చదువు అమ్ముకునే విద్యావేత్త. చదువు అమ్ముకునేవాడు విద్యావేత్త ఎలా అవుతాడండి? ఓకే సార్, చెప్పండి సార్. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు మొత్తం అంతా డబ్బుతోనే నడుస్తుంది అనేది ఫైనల్. అయితే యంగ్ బ్లడ్ ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి అనుకోకూడదా? దేనికి ఎంకరేజ్ చేయాలండి? దేంట్లో ఎంకరేజ్ చేయాలి? పార్టీలో పదవులు ఇచ్చి పనిచేసేలా చేయాలా? వాళ్ళకి రాజకీయ అవసరాలు కల్పించినప్పుడు జడ్పీ చైర్మన్లో లేకపోతే కార్పొరేషన్లు ఇలాంటి వాటికి ఇస్తూ ఎస్ సముచిత న్యాయం అనండి, స్థానం అనండి. ఎవరు పెద్దల సభకి పార్లమెంట్కి పంపించే సభ్యులు వీళ్ళ 390 మందికి నోరే జరగదు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.